ఒకరోజు ఆకాశం మొత్తం మారిపోనుందా? చంద్రుడిని గ్రహశకలం ఢీ కొట్టనుందా? దీంతో వెన్నెలను కురిపించే చంద్రుడు కాస్త సూర్యుడిలా నిప్పులు కక్కనున్నాడా? భూమికి నేరుగా ఎలాంటి ముప్పు లేదని నాసా స్పష్టం చేసినప్పటికీ 2032లో చంద్రుడిపై ఈ గ్రహశకలం పడితే భూమిపై తీవ్ర ప్రభావాలు కనిపించే అవకాశం ఉందా? ఆ గ్రహశకలం ముందుగా భూమిని కూడా ఢీకొట్టే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. లెట్స్ వాచ్. ఒక అసాధారణ ఖగోళ ఘటన ఏర్పడడానికి సమయం ఎంతో దూరంలో లేదు. అది ఏర్పడిన రోజు భూమిపై అల్లకల్లోలమే జరగనుందని, ఆ ఒక్కరోజు ఆకాశం మొత్తం మారిపోనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ శాస్త్రవేత్తల ఈ హెచ్చరికల వెనుక కారణం ఏంటనే విషయానికొస్తే, చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న 2024 YR4 అనే గ్రహశకలంపై ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా దృష్టి సారించారు. భూమికి నేరుగా ఎలాంటి ముప్పు లేదని నాసా స్పష్టం చేసినప్పటికీ 2032లో చంద్రుడిపై ఈ గ్రహశకలం పడితే భూమిపై తీవ్ర ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ఖగోళ విజ్ఞాన చరిత్రలో అరుదైన శాస్త్రీయ అవకాశాన్ని అందించడమే కాకుండా భూమి చంద్ర వ్యవస్థపై విలువైన సమాచారం అందించనుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న గుర్తించారు. ముందుగా ఇది భూమిని ఢీకొట్టే ఛాన్స్ చాలా ఉందన్న అంచనాలతో శాస్త్రవేత్తల్లో ఆందోళన మొదలైంది. అయితే తరువాత పరిశీలనతో 2032 డిసెంబర్ 22న భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదని స్పష్టమైంది. ప్రస్తుతం నాసా అంచనాల ప్రకారం ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4.3% ఉంది. 2025లో ARXIV ప్రీప్రింట్ సర్వర్లో ప్రచురితమైన ఒక అధ్యయనం చంద్రుడిపై ఈ గ్రహశకలం పడితే జరిగే పరిణామాలను విశ్లేషించింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్త ఈఫే జియావో నేతృత్వంలోని బృందం దీనిని అంచనా వేయగల అంతరిక్ష ఘర్షణను అధ్యయనం చేయడానికి లభించిన అరుదైన అవకాశంగా పేర్కొంది. ఇక స్పేస్లోనూ పరిశోధకులు సూర్యుడు, గ్రహాలు, భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావాలను పరిగణలోకి తీసుకుంటూ దాదాపు 10,000 కంప్యూటర్ సిమ్యులేషన్లు నిర్వహించారు. వాటి ఆధారంగా ఈ గ్రహశకలం చంద్రుడి ఉపరితలంపై సుమారు 3,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో టైకో క్రేటర్కు ఉత్తరంగా పడే అవకాశం ఉందని అంచనా వేశారు. 6.5 మిలియన్ టన్నుల బరువు ఈ డి సుమారు 6.5 మిలియన్ టన్నుల TNTకి సమానమైన శక్తిని విడుదల చేయగలదని పరిశోధకులు తెలిపారు. ప్రభావ సమయంలో శుక్రగ్రహం వలె ప్రకాశవంతమైన కాంతి ఉత్పత్తి అవుతుందని, అది 200 నుంచి 300 సెకన్ల వరకు కనిపించవచ్చని అంచనా. ఈ ఘటన తూర్పు ఆసియా, ఓషియానియా, హవాయి, పశ్చిమ ఉత్తర అమెరికా ప్రాంతాల నుంచి స్పష్టంగా దర్శనమివ్వచ్చని చెప్పారు. అయితే ఇదంతా చోటు చేసుకునే రోజు చంద్రుడు సుమారు 70% కాంతివంతంగా ఉండటం వల్ల ప్రభావం చంద్రుడి చీకటి వైపున జరిగే అవకాశం కేవలం 2.85% మాత్రమేనని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమి దిశగా కదిలి చంద్రుడిపై జరిగే ఈ ఘర్షణ వల్ల వేలాది ద్వితీయ కణాలు ఏర్పడి వాటిలో కొంత భాగం భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దాదాపు 100 మిలియన్ కిలోగ్రాముల చంద్ర పదార్థం భూమి దిశగా కదిలి ప్రభావం జరిగిన రోజుల నుంచి వారాల మధ్య కాలంలో తీవ్రమైన ఉల్కాపాతాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటిని వారు సూపర్ ఉల్కాపాతాలుగా అభివర్ణించారు. ఇక ఈ ప్రకాశాన్ని సాధారణ టెలిస్కోపుల సహాయంతో సైతం గమనించవచ్చని తెలిపారు. ఇక ఇది ఇలా ఉంటే చంద్రుడిని గ్రహశకలం బలంగా వచ్చి గుద్దడమే సంఘటన ఖచ్చితంగా జరుగుతుందో లేదో ఇప్పుడో చెప్పలేమని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన ఖగోళ ప్రభావ సిద్ధాంతాలను పరీక్షించడానికి, భవిష్యత్తులో భూమికి ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయడానికి కీలకంగా ఉపయోగించబడుతుందని వారు చెబుతున్నారు. అందుకే 2024 YR4 కదలికపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని నాసా సహా అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు వెల్లడించాయి. మరోవైపు ఈ గ్రహశకలం నేరుగా వచ్చి భూమి ఢీకొడితే పరిస్థితి ఏంటని, భూమి గురుత్వాకర్షణ శక్తి పరిస్థితి ఏంటని, ఆ రోజు అన్ని గాల్లో తేలే ప్రమాదం ఉందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.